రేపు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెకండ్ ఓడిఐ జరగనుంది. రాజ్‌కోట్‌లో మ్యాచ్. మరి ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుందో షార్ట్‌గా మాట్లాడుకొని ప్రయత్నం చేద్దాం. ఆహ్, ముందుగా ఇగ పిచ్ విషయానికొచ్చేసైతే రేపు కొంచెం డ్యూ ఉంటది అంటాళ్ళు. డ్యూ ఉంటది. కాబట్టి బ్యాటింగ్ సెకండ్ చేస్తే ఈజీ ఉంటాయి ఏ టీమ్‌కైనా. ఇప్పుడు మళ్ళా టాస్ గెలిస్తే బ్యాటింగ్ సెకండే ఎంచుకోవచ్చు. అంటే బౌల్ ఫస్ట్. చేజింగ్ అందరి లైట్స్ కొంచెం ఈజీ ఉంటాంది. ఇప్పుడు మళ్ళా బాల్ చేంజ్ రూల్ ఆడడం వల్ల ఇప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అంత ఈజీ లేదు. 34 ఓవర్స్ దాటిన తర్వాత సింగిల్ బాల్‌ని ఇది జేయడం. ఇగ దాంతో మళ్ళా సెకండ్ ఇన్నింగ్స్‌లో బాల్ కొంచెం ఈజీగా ఉండే బ్యాటింగ్ జేయడానికి. సో, మోస్ట్‌లీ బౌలింగ్ ఎంచుకోవచ్చు ఏ టీమ్ అయినా. ఇప్పుడు మళ్ళా రేపు శుభ్‌మన్ గిల్ టాస్ గెలిస్తే బావుంటది. ఇప్పుడు లాస్ట్ మ్యాచ్‌లో అయితే గెలిచిండు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే బావుంటది. ఇక మళ్ళా టీమ్స్ విషయానికొచ్చేస్తే అయితే ఇప్పుడు న్యూజిలాండ్ టీమ్ మాట్లాడుకుంటే అయితే న్యూజిలాండ్ టీమ్‌లో ఏం చేంజెస్ ఉండకపోవచ్చు మోస్ట్‌లీ. వాళ్ళు సేమ్ టీమ్‌తోనే ఎళ్ళొచ్చు. వాళ్ళకు హెన్రీ నికోలస్, డెవన్ కాన్వే ఆడడం కలిసొచ్చింది. ఇప్పుడు వాళ్ళకు కోరుకునేయేంటంటే ఇప్పుడు ఆహ్, కైల్ జేమిన్సన్, జాక్ ఫోల్స్‌తో పాటు ఇంకొంచెం మంచి బౌలింగ్ కావాలి. ఎట్లాగో వాళ్ళ ఫీల్డింగ్ బాగుంది. ఆదిత్య అశోక్ గూడా కొంచెం రన్స్ ఎక్కువేయకుండా తక్కువ రన్స్ ఇస్తే బావుంటదనుకుంటారు. ఇక మళ్ళా వాళ్ళు మంచిగా లాస్ట్‌లో ఫినిష్ బాగుండాలి వాళ్ళకు అని కోరుకుంటారు. 'డ్యారీ మిచెల్' పెర్ఫార్మ్ జేయాలి కోరుకుంటారు. 'గ్లెన్ ఫిలిప్స్' లాస్ట్ మ్యాచ్ మిస్ అయిండు గానీ, తను బాగా పెర్ఫార్మ్ జేయాలని కోరుకుంటారు. ఇప్పుడు మళ్ళా 'డ్యారీ మిచెల్' ఇండియాకు చాలా హెడేక్ లెక్క మారుతాండు. తను రీసెంట్‌గా ఇండియన్స్ మీద అన్ని మంచి మంచి నాక్సే ఉన్నాయి. తనని టక్కున ఔట్ జేయాలి ఇండియా వాళ్ళు. ఇప్పుడు తనని టక్కున ఔట్ జేయాలంటే కుల్దీప్ యాదవ్ మంచి బ్యాటింగుంటది. కుల్దీప్ యాదవ్‌కును, హర్షిత్ రాణా, డా ప్రసిద్ధ్ కృష్ణ మరి చూడాలి. ఈ నెక్స్ట్ మ్యాచ్ ఛాన్స్ ఇస్తారో రాదో ప్రసిద్ధ్ కృష్ణకి. ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ లేకపోవడంతో మోస్ట్‌లీ నితీష్ రా నితీష్ రా ఆడిస్తారనుకుంటానా. లేకుంటే ఆయుష్ బాదల్ ఆడితే కొంచెం సర్ప్రైజ్. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇద్దరు స్పిన్నర్లున్నారు. జడేజా ఉండు, మీకు కుల్దీప్ యాదవ్ ఉండు. 20 ఓవర్స్ స్పిన్ చాలుతదనుకుంటానా. నితీష్‌ని ఆడితే బావుంటది. ఇక మళ్ళా రేపు మళ్ళా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కొంచెం మంచి ఫామ్‌లో ఉండాలని కోరుకుంటున్నాం. చూద్దాం మరి రేపేమైతదో మ్యాచ్. అంతే ఈ వీడియోలో. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.